శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఈ అక్టోబరు నెల 26వ తేదీ ఆదివారం నుండి నవంబరు నెల 1వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు గ్రహ సంచారం ఎలా ఉంది, నవగ్రహాల సంచారం ఈ 12 రాశుల వారికి మొదలైనటువంటి విషయములన్నింటినీ ఇప్పుడు పరిశీలనగా చూద్దాము. ముఖ్యంగా కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాస శుక్లపక్ష పంచమి ఆదివారము నుండి కార్తీక మాస శుక్లపక్ష దశమి శనివారం పర్యంతం ఈ 7 రోజులు గ్రహ సంచారాన్ని బట్టి పండుగలు ఏమున్నాయో కూడా చూద్దాము. ముఖ్యంగా 26వ తేదీ నాగపంచమి, 27 స్కంధషష్ఠి, 29 యాజ్ఞవల్క జయంతి, అలాగే 31 అక్షయ్య నవమి, సముద్ర స్నానం అనేటువంటిది ఈ రోజున విశేషమైన ఫలితాన్ని కూడా ఇస్తుంది. నవంబరు నెల 1వ తేదీ ఉత్థాన ఏకాదశి, ఆ రోజున చాలా అద్భుతమైనటువంటిది. అయితే నవంబరు నెల 1వ తేదీ స్మార్త గృహస్థులందరికీ కూడా ఏకాదశి ఉపవాసము, అలాగే వైష్ణవులకు మాధ్వ సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి 2వ తారీఖు అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి ఈ వారం వచ్చేటువంటి పండుగలు ఇవి. ఈ వారం ఉన్నటువంటి ఈ పండుగలను అలాగే గ్రహ సంచారాన్ని బట్టి మనకు వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా బుధుడు రాహువు అంటే మేషము నుంచి 4థ స్థానంలో గురువు, పంచమ కేతువు, షష్ఠంలో శుక్రుడు, సప్తమంలో కుజరవుల యొక్క కలయిక, అష్టమ బుధుడు, అలాగే మేషరాశి వారికి అష్టమ చంద్రుడు అవుతాడు ఆదివారం నాడు. వ్యయస్థానంలో శనైశ్చరుడు, ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు యొక్క సంచారము. కాబట్టి ఈ వారమంతా గ్రహములను బట్టి చూస్తే బుధరాహువులు మాత్రమే శుభంగా ఉన్నారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత పర్వాలేదన్నట్టుగానే ఈ వారం ఉంటుంది. గట్టి ప్రయత్నం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు, కానీ ఊహించని ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి మీ ముందుకు రావచ్చు. ఉద్యోగం చేసేటువంటి వారికి అదనపు బాధ్యతలు కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. పనిభారం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అయితే ఉద్యోగంలో అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. వ్యాపారాన్ని చేసేటువంటి వారికి కొంత అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు క్రీడల్లో విజయం సాధిస్తారు. విద్య మీద శ్రద్ధ తప్పకుండా పెట్టుకుంటేనే మీకు ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వ్యయంలో ఉన్నటువంటి శనైశ్చర ప్రభావం అనేది నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. చెడు సాంగత్యాలు, సమయాన్ని వృధా చేయడం వంటివి కొంత జరిగే ఆస్కారం కూడా ఉంది. అలాగే మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విశేషం ఏంటంటే స్థల సంబంధమైన వివాదాలు కానీ పోట్లాటలు కానీ ఒకవేళ ఉంటే ఈ వారంలో ఏవి కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే స్థల విషయమైనటువంటి వివాదాలు తెర మీదికి రావచ్చు.
అలాగే ఈ వారమంతా సోమ మంగళ బుధవారాల్లో కొంత ప్రయాణాలు ఉంటాయి. అలాగే బుధ గురు శుక్రవారాల్లో కొంత సుఖం లభించవచ్చు. గురువుల అనుగ్రహాన్ని కూడా పొందుతారు. అలాగే వ్యాపారపరంగా కొంత అదృష్టము, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేద్దామనుకునేటువంటి వారికి కొంత ఓపిక పెట్టండి. భూలావాదేవీలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ వారం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. వృధా తిప్పటం విపరీతంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన ఎంత విశేషంగా చేస్తే అంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి మీకు లభించవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఆదివారం రోజున విశేషమైనటువంటి స్కంద సంబంధమైనటువంటి అంటే సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయండి. మేషరాశి వారు మంచి అనుగ్రహం కలుగుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే వృషభం నుంచి తృతీయంలో గురువు, ఎందుకంటే గురువు మిథునం నుంచి కర్కాటకానికి వచ్చాడు. చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, షష్ఠ కుజ రవుల యొక్క కలయిక, సప్తమంలో బుధుడు, కొంత ఏకాదశంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము, దశమ రాహువు యొక్క ప్రభావము వృషభ రాశి మీద బాగా ఉంటుంది. ఈ వారమంతా కూడా శని పర్వాలేదు, శుక్రుడు కొంత బాగానే ఉన్నాడు. వృషభ రాశి వారికి ఏమిటి అంటే ఏ పని అనుకున్నా చక్కగా పూర్తి అవుతుంది. అంటే పనులు ఏవైనా మొదలు పెడితే వృషభ రాశి వారు అనుకున్నవి అనుకున్న విధంగా చేస్తారు. విద్యార్థులకు విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఉద్యోగపరంగా అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని కూడా సాధిస్తారు. సంతానానికి శుభాలనేటువంటివి సిద్ధిస్తాయి. హాస్య సంభాషణలు, మనోల్లాసము, అలాగే రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి పదవీయోగ ప్రాప్తి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో బాధ్యతలతో పాటు ఇంక్రిమెంట్లు మొదలైనవి కూడా పెరుగుతాయి. అలాగే అసత్యవాక్కులతో కొంత సమస్యలు కూడా రావచ్చు. కీలకమైనటువంటి నిర్ణయములు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వృషభ రాశి నాయకులు తీసుకోవడం మంచిది. కోర్టు కేసుల్లో విజయం అనేది చేకూరుతుంది. ఆస్తికి సంబంధించిన తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. చాలా రోజుల తరువాత నిరుద్యోగులకు శుభవార్త వినే యోగం కూడా కలుగుతుంది. ఉద్యోగపరంగా పదోన్నతి కలగవచ్చు. అనుకూలమైనటువంటి స్థానచలన అవకాశాలు కూడా కొంత కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి సమయము అని వృషభ రాశి వారికి చెప్పవచ్చు. కాబట్టి వృషభ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నటువంటి వారికి పెళ్లి సంబంధాలు సిద్ధిస్తాయి. మొత్తానికి వృషభ రాశి వారికి కొన్ని శుభయోగములు అనేటువంటివి ఈ వారం అధికంగానే ఉంటాయి అని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం అనేటువంటిది కూడా లేదు. సోదర సామరస్యంతో గృహంలో పనులు పూర్తి చేసుకుంటారు. వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా అంటే ఆదివారం నాడు మానసాదేవి స్తోత్ర పారాయణం చేయండి. అలాగే దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చాలా అద్భుతంగా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అనుకున్న విధంగా అనుకున్న పనులన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేసుకోవటానికి కార్యసిద్ధి కలగాలి అంటే గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా ప్రతిరోజు చేయటం కూడా మంచిది. కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు శివారాధన, దీప దానాలుదులు మొదలైనటువంటివి చేయండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు,
ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. ఇక్కడ మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచారాన్ని చూస్తే రాశి నుంచి ద్వితీయంలో గురువు, తృతీయ కేతువు, చతుర్థ శుక్రుడు, పంచమ రవి కుజులు, షష్ఠస్థానంలో బుధచంద్రుల యొక్క యోగము కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. అలాగే దశమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం కూడా కొంత ఉంటుంది. అష్టమంలో నవమంలో ఉన్నటువంటి భాగ్య రాహువు యొక్క ప్రభావం కూడా మిథున రాశి వారికి కొంత ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే బుధ, గురు, శుక్ర, రాహు, కేతువులు కొంత శుభంగా ఉన్నారు. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారము దాదాపుగా ఏ పని మొదలుపెట్టినా ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగపరంగా ఆఫీసులో పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు చాలా లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు కూడా రావచ్చు. సంతానరీత్యా బాగుంటుంది. లక్ష్య సాధన కోసం కొంత శ్రమ పడితేనే సాధ్యమవుతుంది. దుస్సాంగత్య దోషం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు, ధనార్జన, కొంత సత్సంగము మొదలైనటువంటివి కూడా ఉంటాయి. తీర్థయాత్రలు, గురువుల యందు భక్తి శ్రద్ధలు ఉంటే కొంత బాగుంటుంది. వ్యాపారులకు న్యాయపరమైనటువంటి సమస్యలు రావచ్చు, వాటిని అధిగమిస్తారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం అనేటువంటిది కూడా ఉంది. అలాగే అనుకోని ఖర్చులు మీద పడవచ్చు, జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. మిథున రాశి రాజకీయ నాయకులకు ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. గవర్నమెంట్ సంబంధించినటువంటి పనులు ఏదైనా పెట్టుకోదలుచుకుంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఎందుకంటే గురువు కూడా మీకు అనుకూలమైనటువంటి యోగదాయకమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉంటే ఈ వారం కానీ వచ్చే వారం కానీ కొంత పెట్టుకోవడం ద్వారా కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఎక్కువగా కూడా పొందే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రముతో పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. కొంత మీకు అనుకూలతను ఇస్తుంది, ప్రతికూలతను కూడా తగ్గిస్తుంది. అలాగే వారం చివరలో కాలభైరవ స్తోత్రము, అలాగే ఆదివారం రోజున మానసాదేవి స్తోత్ర పారాయణం కూడా పెట్టుకోండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా చక్కటి గ్రాసాన్ని సమర్పణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకం పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారము రాశిలో సంచారం చేస్తున్న గురువు, ద్వితీయ కేతువు, తృతీయ శుక్రుడు, చతుర్థ రవి కుజులు, పంచమ బుధచంద్రులు, అష్టమ రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క అనుగ్రహము. మొత్తానికి కర్కాటక రాశి వారికి శుక్రుడు శుభంగా ఉన్నాడు. కుజగురువులు కొంత అర్ధశుభులు అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ వారము దూర ప్రయాణాలు ఏవైనా పెట్టుకుంటే, విదేశాలకు వెళ్ళడం దగ్గర నుంచి కూడా దూర ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అలసట లేకుండా పనులపై మనసు అనేటువంటిది కూడా నిలుపుతారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగపరంగా అదనపు భారం అనేటువంటిది కొంత మీ మీద పడుతుంది. వ్యవసాయదారులకు మెరుగ్గా ఉంటుంది. కీలకమైనటువంటి నిర్ణయాలలో తప్పటడుగులు వేసే ప్రమాదం కూడా ఉంది. ఆర్థిక అంచనాలు తప్పే ప్రమాదము, అంతర్గత ఆలోచన ఎవరికీ అంతుపట్టకుండా కూడా కొంత వ్యవహరిస్తారు. వ్యాపారం అనేటువంటిది వ్యాపారం చేసేటువంటి వారికి లాభసాటిగానే కొనసాగుతుంది. విద్యార్థులకు శ్రమ ఈ వారాంతంలో కూడా బాగా పెరుగుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది.
కొత్త పరిచయాలతో, రాజకీయ నాయకుల యొక్క పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నములయందు అందరి సహకారం అనేటువంటిది కూడా లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. ఎంత విశేషంగా శివారాధన చేస్తే అంత బాగుంటుంది. కర్కాటక రాశి వారికి నమశివాయ, శివాయ గురవే నమః అనే నామమంత్రమును ఈ వారమంతా జపించటము, ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకోవడము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా అత్యద్భుతమైనటువంటి యోగదాయకమైన ఫలితములు మీకు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు ఒక శివాలయంలో బిల్వదళములతో అర్చన చేయండి. కర్కాటక రాశి వారికి బాగుంటుంది. తదుపరి సింహరాశి. మఘా నక్షత్రము 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదము కలిస్తే సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో ఉన్న కేతువు ద్వితీయ శుక్రుడు, వ్యయస్థానంలో గురువు ఉన్నాడు, తృతీయంలో రవి కుజులు, చతుర్థ బుధుడు, అలాగే అష్టమ శని, సప్తమ రాహువు. కొంత సింహరాశి వారికి మానసికమైన ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతున్నది జీవితంలో అనేది అర్థం కాని స్థితిలోకి వెళ్తారు. కానీ నాయకత్వ లక్షణములు కలిగినటువంటి సింహరాశి వారు సమర్థవంతంగా ఆలోచనలను మెరుగుపరుచుకునే విధంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం అనేటువంటిది మంచిది. బంధుమిత్రులతో స్నేహంగా ఉన్నట్టుగానే ఉంటారు. అనుకున్న పనులు దాదాపుగా ఈ వారం నెరవేరుతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. విదేశీ అవకాశాలు, గృహ నిర్మాణ పనులు ప్రారంభం, గతంలో ఆగిపోయినటువంటి పనులు చాలా వరకు కూడా ప్రారంభమవుతాయి. సమాజంలో మంచి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా విషయముల యందు కూడా కార్య సాఫల్యం ఉంది. భూ సంబంధమైన లావాదేవీలు కూడా మీకు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయములతో పనులను చక్కబెట్టుకునే దిశగా ఆలోచనలు చేయడం మంచిది. బంధువర్గీయులతో కొంత అవమానాలు కూడా కలగవచ్చు. ఇంట్లో ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో గొడవలనేటువంటివి పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అలాగే కొంత సోమరితనం అనేటువంటిది, నిద్రలేమితనం అనేటువంటిది, మానసికమైనటువంటి ఒత్తిడికి కూడా కొంత గురి చేయవచ్చు. కొంత దత్తాత్రేయ స్మరణ, గురుచరిత్ర పారాయణం చేసుకోవటము, అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటము, ప్రతిరోజు గోక్షేత్రంలో గోవులకు మీ చేత ఏదైనా గ్రాసాన్ని, గడ్డిని తినిపించడం వంటి మంచి పనులు చేస్తే సింహరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితములు దక్కవచ్చు. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే కన్యలో సంచారం చేస్తున్న శుక్రుడు, వ్యయంలో కేతువు, ఏకాదశంలో గురువు కన్యకు ఇప్పుడు ప్రస్తుతం. ద్వితీయంలో ఉన్నటువంటి రవికుజులు, తృతీయ బుధచంద్రులు, షష్ఠస్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని. కొంత ప్రభావం ఉంటుంది కన్యారాశికి. దాదాపుగా ఏ ప్రయత్నాన్ని మొదలుపెట్టినా ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది కన్యారాశి వారికి. ఎన్నో రోజులుగా వసూలు కాని డబ్బులు కూడా పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మంచి సంస్థలలో, మంచి కంపెనీలలో మంచి ఉద్యోగాలు లభిస్తాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు మీ మీద పడే ఆస్కారం కూడా ఉంది. వ్యాపార విస్తరణ పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం చాలా వరకు కూడా మంచిది. అలాగే పెళ్లి సంబంధాలలో పురోగతి లభిస్తుంది. నిర్ణయాలలో మార్పు, భారీ లక్ష్యాలతో కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు.
అలాగే ఆరోగ్యపరంగా నరాలు రక్త సంబంధమైనటువంటి సమస్యలు అధిక శ్రమ వల్ల కలగవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత లోతుగా ఆలోచన చేయడం చాలా వరకు కూడా మంచిది. సహోద్యోగులతో సఫలీకృతమైనటువంటి చర్చలు జరుగుతాయి. భూ సంబంధమైన లావాదేవీలు మీకు కలిసి వస్తాయి. అలసట లేకుండా పనులను చేయటం వల్ల మానసికంగా అలసిపోతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఈ వారంలో కొత్త పరిచయాలతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాల వల్ల చాలా ముఖ్యమైనటువంటి పనులలో విజయాలు కూడా సాధిస్తారు. కొంత కులాచార ధర్మాన్ని పాటిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యముల యందు శక్తి సామర్థ్యములను వినియోగించడం ద్వారా విజయవంతంగా పనులను పూర్తి చేసుకుంటారు కన్యారాశివారు. కన్యారాశివారు ఈ వారమంతా గణపతి అష్టోత్తరంతో కుంకుమార్చన కానీ గరికలతో అర్చన చేయడం కార్యసిద్ధిని సూచిస్తూ ఉన్నది. ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ప్రతిరోజు పక్షులకు గింజలు ఆహారంగా వేయండి, బాగుంటుంది. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం తులలో ఉన్న రవి కుజుల యొక్క కలయిక. ద్వితీయ బుధచంద్రులు, 12వ స్థానంలో శుక్రుడు, 11లో కేతువు, వృత్తి స్థానమైనటువంటి కర్కాటకంలో గురువు ఉన్నాడు. అలాగే తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము కొంత విశేషమైనటువంటి అనుగ్రహాలను కూడా ఇవ్వబోతూ ఉన్నది. తులారాశి వారు ఈ వారమంతా చూస్తే బుధ శుక్ర శనికేతువులు కొంత మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. తులారాశి వారు విపరీతమైన ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు పాల్గొనటం జరుగుతుంది. దాదాపుగా ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అలాగే గృహ వాహన విషయముల యందు కొన్ని చిక్కులు రావచ్చు. శ్రామికులు, వ్యాపారులు, వ్యవసాయదారులు మిశ్రమ ఫలితాలను కూడా పొందుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నములన్నీ కూడా విజయవంతం అవుతాయి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే తులారాశి వారు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. మొహమాటంతో చాలా విషయముల యందు కూడా మీరు స్వతంత్రమును కోల్పోతారు. కొన్ని విషయముల యందు ఆకస్మిక లాభాలు కలుగుతాయి. భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పండుగ వాతావరణం అనేటువంటిది ఇంట్లో ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు, దాదాపుగా వివాహ సంబంధాలు చూడటము, సంబంధాలను అనుకూలం చేసుకోవడం లాంటి పనులు బ్రహ్మాండంగా పూర్తవుతాయి. అలాగే కొంత బంధుమిత్రులతో పనులన్నీ కూడా నెరవేరే ఆస్కారం కూడా ఉంది. తులారాశి వారు ఈ వారమంతా విశేషమైనటువంటి వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే వెంకటేశ్వర వజ్రకవచంతో పాటు ప్రతి నిత్యము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం వ్యయస్థానంలో రవికుజులు, 11వ స్థానంలో శుక్రుడు, ఏకాదశ శుక్ర లాభము. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురువు.
కొంత అనుకూలమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే గురు శుక్రులు శుభంగా ఉన్నారు, రవికుజులు కూడా అర్ధశుభులుగా కొన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. దాదాపుగా వృశ్చిక రాశి వారికి గత వారము పూర్తి కానటువంటి పనులన్నీ కూడా ఈ వారము బ్రహ్మాండంగా పూర్తి కావచ్చు. ఆదాయం అనేది స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలమైతే తప్పకుండా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగానే ఉంటుంది. కొన్ని విషయముల యందు స్థల సంబంధమైన వివాదాలు ఉండవచ్చు. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషనులు, విదేశీ అవకాశములు మొదలైనటువంటివి ఉంటాయి. కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుభకార్యాలపైన విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు అవుతుంది. అదృష్టమనేటువంటిది దగ్గరికి వచ్చి కొంత చేజారిపోవచ్చు. నిరాశ పడవలసినటువంటి పని లేదు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతి కలగవచ్చు. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైన స్థాన చలనాదులు కూడా ఉండవచ్చు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం అనేటువంటిది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మొత్తానికి వృశ్చిక రాశి వారికి నా అనుకున్న దగ్గరి వ్యక్తులతో విభేదాలు లేకుండా జాగ్రత్త పడండి, మీకు బాగుంటుంది. ఇంకా వ్యాపారం అయితే లాభసాటిగా ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరము. వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా దీపారాధన చేయటము, ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, ప్రతి శనివారము వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకోవటము, గోక్షేత్రంలో గురువారం నాడు దత్తాత్రేయ ప్రీతిగా గోవులకు బెల్లము ఏదైనా ధాన్యము కూడా పెట్టడం లాంటి పనులు చేస్తే మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. తృతీయ రాహువు, చతుర్థ శని, అష్టమంలో ఉన్నటువంటి గురువు, భాగ్యకేతువు, దశమంలో శుక్రుడు, ఏకాదశంలో ఉన్నటువంటి రవికుజులు, వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధచంద్రులు. దాదాపుగా ధనుస్సు రాశి వారికి రవిరాహువులు కొంత పర్వాలేదు, కుజ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు, ఉత్సాహంతో పనులు చేస్తారు. ముఖ్యంగా కొంత ధనుస్సు రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వవచ్చు. నేత్ర సంబంధమైన సమస్యలు కొంత పెరగవచ్చు. కుటుంబంలో అవగాహన పెరుగుతుంది. మీ సలహాలకు గౌరవమిస్తారు. హాస్య సంభాషణలు, మనోల్లాసము, రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి, రావలసినటువంటి డబ్బు తొందరగానే చేతికి అందుతుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగపరంగా పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టడం అవసరము. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. వాణిజ్య నైపుణ్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ వజ్రకవచము, ఘోరకష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయండి, మరింత మంచి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచారం చూస్తే మకరం నుంచి తృతీయ శని, సప్తమ గురువు, అష్టమ కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు. కొంత మకర రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే రవి బుధ గురు శనులు శుభంగా ఉన్నారు. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారం కలగబోతూ ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు, గుప్త దానాలు బాగా చేస్తారు. సంతానం వలన ఖ్యాతి పొందుతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, నాయకులతో కొత్త కొత్త పరిచయాలు, ఉన్నత స్థాయి కోసం చేసే ప్రయత్నాలు, బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. ఆటంకాలు ఎదురైనా అలసట లేకుండా పనులపైన మనస్సు నిలుపుతారు. ఉద్యోగపరంగా మంచి వాతావరణం ఉంటుంది. అనుకూల స్థానచలనం ఉంటుంది. అనుకున్న సమయానికి ప్రతి పనిని కూడా పూర్తి చేసి మీదైన శైలిని కూడా అందరికీ చూపిస్తారు. విహారయాత్రలు బాగా చేస్తారు. ఆర్థికంగా క్రమశిక్షణ లేకపోతే ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు ఫలిస్తాయి. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ పనులు ఏవైనా ఉంటే కనుక అవి వాయిదా వేసుకోవడం అనేటువంటిది మంచిది. ఆధిపత్య పోరు లేకుండా రాజకీయ నాయకులు జాగ్రత్త పడటం మంచిది. సంతానరీత్యా కొన్ని ఆలోచనలు చేయండి. భార్యాబిడ్డలతో మాట పట్టింపు విభేదాలు లేకుండా జాగ్రత్త పడండి. విద్యా కళా సారస్వత విషయాలలో ప్రోత్సాహంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వైజ్ఞానిక విషయముల యందు ఆసక్తి కూడా పెరుగుతుంది. విద్యార్థులకు మరింత యోగదాయకమైన ఫలితాలు కూడా ఈ వారం కూడా లభించవచ్చు. ఇక మకర రాశి వారు దుర్గాదేవి ఆరాధన, ప్రతిరోజు దుర్గాదేవి దీపం పెట్టడం అనేటువంటిది మంచి ఫలితములకు కారకత్వం వహిస్తుంది. ప్రతినిత్యము కూడా శివాలయ సందర్శనము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ, అలాగే ప్రతినిత్యము కూడా శివాయ గురవే నమః అనే నామమంత్ర జపం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మకర రాశి వారికి మరింత యోగదాయకమైన ఫలితమును ఇవ్వవచ్చు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిపితే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం చూస్తే కుంభంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయ శని, షష్ఠస్థానంలో గురువు, సప్తమ కేతువు, అష్టమ శుక్రుడు, భాగ్యంలో రవి కుజుల యొక్క కలయిక, దశమంలో ఉన్నటువంటి బుధచంద్రుల యొక్క కలయిక. కొంత కుంభరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక చూస్తే కుజబుధులు శుభంగా ఉన్నారు. శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి కొత్త పనులు ఏవైనా ఉంటే ఈ వారంలో ఆరంభం చేసుకోవచ్చు. ఉద్యోగపరంగా బదిలీలు తప్పవు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. స్పెక్యులేషన్లకు దూరంగా ఉంటే మంచిది. శుభకార్యాలపైన ఖర్చు పెడతారు. చంచల స్వభావం పెరుగుతుంది. నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కొంత న్యాయపరమైన సమస్యలను కూడా అధిగమిస్తారు. వివాహాది శుభ ప్రయత్నాలలో అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అలాగే అధికారుల ఒత్తిడి వల్ల కొంత ఉద్యోగంలో భారం అనేటువంటిది పెరగవచ్చు. అలాగే సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెట్టుకునే విధంగా ఆలోచనలు చేయండి. చేపట్టిన పనులన్నీ బద్ధకం లేకుండా చేస్తే బాగుంటుంది. విద్యార్థులకు పరీక్షలలో విజయావకాశాలు పెరుగుతాయి. అలాగే రావలసిన పద్దులు బకాయిలు కూడా అందుతాయి. వ్యక్తిగత ప్రతిష్టను కూడా పెంచుకునే దిశగా రాజకీయ నాయకులు ఆలోచన చేస్తారు. విపరీతమైనటువంటి త్రిప్పట అలసట అనేటువంటిదైతే విపరీతంగా ఉంటుంది. కొంత అశాంతి, అధిక ఒత్తిడి కూడా ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణము, హనుమత్ ఆరాధన, అలాగే హనుమతు దేవాలయంలో ఒక 21 ప్రదక్షిణములు చేయటము మొదలైనవి చేయండి. ప్రతినిత్యము కూడా 5 అరటి పండ్లను కోతులకు పెట్టడం లాంటి పనులు చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు కూడా శనివారం నాడు ఏదైనా గ్రాసాన్ని పెట్టండి. గో అనుగ్రహం వల్ల కూడా కుంభరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూద్దాము. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి గురుకేతువులు మాత్రము ఈ వారం శుభంగా ఉన్నారు. అంటే మీనంలో సంచారం చేస్తున్న శని, వ్యయంలో ఉన్నటువంటి రాహువు, పంచమ గురువు, షష్ఠ కేతువు, సప్తమ శుక్రుడు, అష్టమ రవికుజులు, భాగ్యంలో ఉన్నటువంటి బుధచంద్రుల యొక్క యోగం ఆదివారం నాడు. వాహన మూలంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మనసుకు దుఃఖం కలిగించే మాటలను వింటారు. ఆధిపత్య పోరుకు, స్పెక్యులేషన్లకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది. శక్తికి మించిన పనులు మీద పడతాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. భూలావాదేవీలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నముల యందు అందరి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరము. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అలసట లేకుండా పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. నడుము, మోకాళ్ళ సంబంధమైనటువంటి బాధలు విపరీతంగా ఉంటాయి. కొంత అశాంతి, ఒత్తిడి కూడా బాగుంటుంది. మీ మీద దృష్టి దోషం కూడా బాగుంటుంది. అసత్య వాక్కులతో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు కూడా నెరవేరే ఆస్కారం కూడా ఉంది. అనుకూల స్థానచలన అవకాశం కూడా విద్యార్థులకు కూడా ఉండవచ్చు. కాబట్టి మంచి ఫలితాలు అద్భుతంగా కలగాలి అంటే దైవారాధన ఎంత వీలైతే అంత అధికంగా చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర వజ్రకవచము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, అలాగే ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు మీనరాశి వారికి లభిస్తాయి. శనివారం నాడు నవగ్రహములకు ప్రదక్షిణములు చేయటము, అలాగే నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించటము, శనికి మొదలైన పరిహారాలు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. భగవన్నామ సంస్మరణ మీకు మంచి అనుకూలతను పెంచుతుంది, ప్రతికూలతలను కూడా తగ్గిస్తుంది. ఇది ఈ వారం ఉన్నటువంటి వార ఫలితాలు. మంచి ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా పొందాలి అంటే భగవద్ ఆరాధన ఒక్కటే ఏకైక మార్గము. అదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక ఎవరైనా సరే వ్యక్తిగతంగా జాతక సమస్యల కోసం సంప్రదించాలి అని అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. వ్యక్తిగత జాతక విశ్లేషణ మరియు దశ అంతర్దశల యొక్క విశ్లేషణ, అలాగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని సలహాలు, సూచనలు మొదలైనటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యక్షంగా కలవడం అనేటువంటిది కుదరదు ప్రస్తుతం ఉన్నటువంటి సమయ అభావం వల్ల. కాబట్టి ఫోన్లో మాత్రము సంభాషణ చేయవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోండి. ఫోన్ చేసేవారు కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే కాల్స్ చేయండి. ఒకవేళ మీరు కాల్స్ చేసినప్పుడు మేము రిసీవ్ చేసుకోకపోయినప్పటికీ కూడా మీకు మా నుంచి కాల్ వస్తుంది. నిరాశ పడకండి. కొంత అనుకూల ప్రయత్నం కూడా చేయండి. తప్పకుండా మీ అందరితో కూడా కావాలి అనుకున్నటువంటి వ్యక్తులతో మాట్లాడడం జరుగుతుంది. నిరంతరం భగవద్ ఆరాధన చెయ్యండి. సనాతన ధర్మాన్ని ప్రచారం చెయ్యండి. సనాతన ధర్మ ప్రచారంలో అందరూ కూడా చక్కగా మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ వచ్చే వారం మళ్ళా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.